అందరికీ నమస్కారం. నేను మీ చంద్రశేఖర్, చైర్మన్ ఆఫ్ ఈపీఎల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఇక్కడ ఒక ఈవెంట్ జరుగుతుందండి. యాక్చువల్‌గా ఏంటంటే, మనం ఇండియాలో ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ మీద చాలామందికి అవగాహన ఉంది. చాలామంది యువకులు గూడా ముందుకొస్తున్నారు. అలాగే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు గానీ, వీళ్ళందరూ గూడా సమాజానికి మనం మేలు చేస్తూ ఎంతో కొంత ఆదాయం గూడా వనరుగా మార్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ఇక్కడేంటంటే, వాళ్ళకి ఇప్పుడు ఒకవేళ పురాతన విధానాలు గానీ, వీటి ద్వారా ఎంత చేసినా ఇప్పుడు మొత్తం కెమికలైజేషన్ అయిపోయింది. ఈ భూమి మొత్తం గూడా చాలా కెమికలైజేషన్ అవ్వటం వలన వాళ్ళకి కొన్ని సమస్యలున్నాయి. నేచురల్ ఫార్మింగ్ కాంబినేషన్‌లో మనం చేస్తే వచ్చేది ఇంతే. మామూలుగా కెమికల్స్ ఏస్తే ఇంతొస్తుంది దానికి, ఇంతే వస్తుంది. అంత తగ్గిపోతున్న క్షణాల్లో ఆ ప్రైసింగ్ గూడా నూతనంగా వచ్చినోళ్ళు ఎంత టెక్నాలజీ ఉన్నా సరే, దానికి ఏం చేయాలనే కన్‌ఫ్యూజన్‌లో గూడా ఎళ్ళిపోతున్నారు. లో ఈల్డింగ్‌ని అమ్ముకునే విధానం గూడా అర్థం అవ్వని స్థితిగతులు ఇప్పుడు నడుస్తున్న తరుణంలో, మన ఈపీఎల్ కంపెనీ ఏం చేస్తుందంటే, ఎర్లైట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మన కంపెనీ గత 4 సంవత్సరాలుగా చాలా ప్రయోగాత్మకమైనటువంటి ప్రొడక్ట్స్‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చి, 4 సంవత్సరాలుగా వాటిని ప్రయోగాలు చేసి, ఒక 50,000 మంది రైతులు వాళ్ళ పొలాల్లో మన ఎరువుల్ని వేసి, మన దగ్గరున్న వాటి వల్ల న్యాచురల్ ఈల్డింగ్‌ని తీసుకోవటం ద్వారా అధిక దిగుబడులను సాధిస్తూ, స్వచ్ఛమైన ప్రొడక్ట్‌ని భూమి నుంచి మనం తీసుకోగలిగాం. ఎందుకంటే, మనకి మన అమ్మ ఎలాగో అందరికీ గూడా భూమాత మనకి తల్లి లాంటిది. ఆమెను మనం కాపాడుకుంటేనే ఈ భూమి మీద మనం సర్వైవ్ అవ్వగలం. ఈ భూమిని పాడు చేసుకొని ఇంకో భూమి ఎత్తుక్కోవటానికెళ్ళే తరుణానికి మనం తయారయ్యాం. అలాంటి స్థితిలో మన కంపెనీ ఏదైతే ఉందో, యాస్ ఎ చైర్మన్‌గా నాకు పర్సనల్‌గా జరిగినటువంటి ఒక లాస్ నుంచి, మా మదరు ఏదైతే క్యాన్సర్‌తో చనిపోయారో, అక్కడి నుంచి చేస్తున్న ప్రయత్నమే ఈరోజు ఈ ఈ టైంలో ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకునే పరిస్థితికి రావటం జరిగింది. ఇందులో ఏం జరిగింది అంటే, మా ఇంట్లో ఏ హ్యాబిట్స్ లేవు. అలాంటి సిట్యుయేషన్‌లో మా మదర్‌కి క్యాన్సర్ రావటం ఇదంతా ఎటునుంచి వస్తుందనే ఆలోచనలో, మనకి భూమి నుంచి చాలా కెమికల్స్ వేయటం వల్ల పంటల్లో వచ్చిన ప్రాబ్లము, తిండిలోకి గూడా వస్తుంది. కొంత దీంట్లో ఏమన్నా చేయగలమన్న ఆలోచనే మన ఈపీఎల్ అనే కంపెనీని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. ఆ కంపెనీలో ఎండీగా లతా మేడం గారు, చైర్మన్‌గా నేను ఉండటం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ ఈ కార్యక్రమంలో మేజర్‌గా మనం సాధిచ్చిందేంటంటే, 4 సంవత్సరాలు రీసెర్చ్ జరిగిన తర్వాత, మనం సమాజంలోకి అంటే 2, 3 నెలల క్రితమే యూట్యూబ్‌లోకి వదలటం జరిగింది. ప్రతి ప్రొడక్ట్‌కి గానీ, దేనికైనా సరే చాలా కాలం దాని మీద ప్రయోగం జరిగిన తర్వాతే మనం ప్రజల్లోకి ఇవ్వాల్సుంటుంది. ఎందుకంటే ఇది వ్యవసాయంలో ఏదైనా ఒడిదుడుకులొస్తే మళ్ళీ రైతు ఇబ్బంది పడతాడని 4 సంవత్సరాల పైన రీసెర్చ్ చేసి ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్స్‌తో కూడా ఆ స్టడీస్‌ని మనం చేయించుకుంటూ ఈరోజు మనం ఫార్మింగ్‌లో ఒక కొత్త ఒరవడిని తీసుకొస్తున్నాం. ఎవరైతే మనకిక్కడ ఉన్నారో భరత్ గానీ, దుర్గా సాయి గానీ, నజీర్ గానీ వీరు ఇప్పుడే బయటికి రావటం జరిగింది కాలేజీ నుంచి. మనం వాళ్ళకి ఒక ₹25,000 వచ్చే ఒక సాలరీని వేరే విధంగా ఆఫర్ చేశాం మనం. వేరే కంపెనీల్లో ఉంది. మాది యాక్చువల్‌గా ఏంటంటే, మాకు నున్నలో ఒక ఫ్యాక్టరీ ఈరోజు కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. టైం పట్టుద్ది అని మనం వాళ్ళకి ఒక ఆఫర్ ఇస్తే, వాళ్ళు ఆ ఆఫర్ కాదు సార్ ఇంకేమన్నా మీరు మాకు ఇంటర్న్‌షిప్ ట్రైనింగ్ ఇచ్చారు. మాకు ఇంకేదన్నా అవకాశం ఉంటే మీతో జర్నీ చేయాలని వాళ్ళు అడగటం జరిగింది. సో, ఎప్పటినుంచో ఉన్న ఒక ఆలోచనని మనం ఆచరణలోకి తీసుకురావటం కోసం వీళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ కింద ఈపీఎల్ కంపెనీ నుంచి అంటే రాబోతున్నటువంటి యువతకి స్వయం శక్తితో ఎలా జీవించాలనేది మన కంపెనీ వాళ్ళ వెనకుండి దీనికి అవసరమైనటువంటి పెట్టుబడుల్ని సమకూర్చి మన విధానం ద్వారా న్యాచురల్ ఫార్మింగ్‌లో వచ్చినటువంటి ప్రొడక్ట్‌ని మనం అవుట్‌పుట్ కింద ఏదైతే మన విజయవాడ సిటీ వాసులకి మనం ప్రకృతి విధానంలో కూరగాయలను అందించాలనే నిర్ణయమే ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేయటానికి కారణమండి. మీరందరూ గూడా విజయవాడ వాస్తవ్యులందరూ గూడా ఇక్కడ మన ఫార్మింగ్ నున్న దగ్గరలో ఉన్నటువంటి మనకి దగ్గర దగ్గరగా ఓ 10, 15 ఎకరాల్లో డిఫరెంట్ ప్లేసుల్లో సాగు విధానం జరుగుతూ ఉంటది. మీరు ఫామ్‌కి రావచ్చు. న్యాచురల్ విధానంలో వచ్చినటువంటి మన ప్రొడక్ట్‌ని డైరెక్ట్‌గా కొనొచ్చు. అలాగే ఆన్‌లైన్‌లో గూడా మనం పెడతాము. మీరు గూడా ఈ పిల్లల్ని ఆశీర్వదించి, వాళ్ళు డెవలప్ అవ్వాలని మీరందరూ గూడా
ఆరోగ్యవంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మనకిక్కడ మేజర్‌గా మన ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో మేము ఇందులో బయోడైన్ అని, రీజన్ అని, హెచ్ వాటర్ అని, ఎవర్‌గ్రో అని 4 ప్రొడక్ట్స్‌ని మనం తీసుకొచ్చాము. ఇందులో బయోడైన్ వచ్చేపాటికి టోటల్ సాయిల్‌కి సంబంధించి నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇలాంటి వాల్యూస్ అన్నీ ఉంటాయి. రీజన్ అనేది బ్యాక్టీరియా కాంబినేషన్ ఈ సాయిల్‌లో ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎవర్‌గ్రో అనేది టోటల్‌గా గ్రోత్ ప్రమోటింగ్‌కి పనికొస్తుంది. ఇవన్నీ న్యాచురల్‌వేనండి. అవర్ ఓన్ ఫార్ములాసు. హెచ్ వాటర్ అనేది పూతకు ఉపయోగపడుతుంది. ఇలాగా 4 ప్రొడక్ట్సే కాకుండా కలుపుకి, నల్లికి కూడా త్వరలోనే రీసెర్చ్ అంతా పూర్తయిన తర్వాత వాటికి కూడా మేము ప్రకృతి విధానంలోనే ఇవ్వటం జరుగుద్ది. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా పేటెంటెడు. మన కంపెనీ దగ్గర మాత్రమే ఉంటాయి. ఇందులో ఎంత డిఫరెన్స్ ఉంటదనేది మా వీడియోలన్నిట్లో మీరు చూడొచ్చు. అంటే ఎలా చెప్పొచ్చంటే దీన్ని, అవతల వాళ్ళ ప్రొడక్ట్‌కి, మనకి నక్కకి, నాగలోగానికి ఉన్నంత తేడా ఉంటుంది. మీకు పసుపులో గానీ, మొక్కజొన్న గానీ, మీరు ఏదైనా రూట్ గానీ, స్టెమ్ గానీ, హైట్ గానీ, దాని ఈల్డింగ్‌లో గానీ ఒకటికి మూడింతలు. అందుకనే మేము న్యాచురల్ విధానంలో స్ట్రాంగ్‌గా యువతను కూడా ప్రోత్సహించడానికి ముందుకొస్తున్నాం. ఇలా అన్ని ఏరియాలోనూ వస్తుందండి. మీలో ఉత్సాహవంతమైన వాళ్ళు ఎక్కడైనా సరే సిటీస్‌కి దగ్గరగా ఉండి, వ్యవసాయాన్ని ఆదాయంగా మార్చుకుంటూ, సమాజానికి మేలు చేస్తూ, అందరి ఆరోగ్యానికి తోడ్పడాలి, అందులోంచి మనం ఆదాయం పొందాలనే ఒక గొప్ప సంకల్పం మీలో గనుక ఉంటే, మాతో కలిసి జర్నీ చేయొచ్చు. ఈరోజే మనం యాక్చువల్‌గా మనం మొదలు పెడతం జరిగింది ఈ కార్యక్రమాన్ని. మొదటి బ్యాచ్‌గా మన ఎవరైతే ఉన్నారో మన భరత్, దుర్గా సాయి, నజీర్ తోటి మనం ప్రయత్నం స్టార్ట్ చేస్తున్నాం. అలాగే మనతోటి జర్నీ చేయటానికి టెక్నికల్ టీమ్ కాంబినేషన్‌లో అంటే వీళ్ళకి తోడ్పడ్డానికి వీళ్ళ వీడియోస్‌కి సంబంధించి టెక్నికల్‌గా అంతా మనం ఈ ప్రపంచానికి తెలియజేయటానికి శ్రీయుత గాని, మోహన్ గాని యాస్ ఎ టెక్నికల్ టీమ్‌గా వీళ్ళు రావటం జరిగింది. వీళ్ళు గూడా ఇంజినీరింగ్ చేసి ఫ్రెషర్స్‌గా మన కంపెనీలోకి రావటం జరిగింది. మీరందరూ గూడా ఈ యువతను ఎంకరేజ్ చేయండి. మనం ఎన్నో కార్పొరేట్ కంపెనీలని నమ్ముకొని వాటిల్లో ఒక బానిసత్వమైన జీవితాలను గడుపుతూ ఉన్నటువంటి ఎంతోమందికి మనం కలిసి బతికితే బాగుంటది. సమాజానికి హితం చేస్తూ, మేలు చేస్తూ మనలో మనం బతకగలం. ఆదాయాన్ని మంచి మార్గాల్లో సంపాదించగలం అని ఈపీఎల్ చైర్మన్‌గా నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ విధానాన్ని నమ్మి వీళ్ళ ఐదుగురు గూడా మన విధానాన్ని పాటించటానికి మొదటడుగు వేయటం జరిగింది. ఈ రోజుతో మన అడుగుని పరిపూర్ణంగా ఈ వ్యవసాయ క్షేత్రం నుంచి ఈ ప్రపంచానికి చాటి చెప్పబోతున్నాం. అలాగే మనం లో కాస్ట్ ప్రోటీన్‌ని గూడా బ్లాక్ సోల్జర్ ఫ్లై లాంటి ఫ్లైస్‌ని యూజ్ చేసి వాటి లార్వాని యూజ్ చేసి లో కాస్ట్ ప్రోటీన్ సోర్స్‌ని మనం తీసుకోవడం జరిగింది. వాటి ద్వారా పెల్లెట్సు, చేపలు గానీ, రొయ్యలకి వీటన్నిటికి డాగ్ ఫీడ్ గానీ వీటన్నిటిని మన కంపెనీ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. అలాంటి విధానాల్లో గూడా మన ముందుంది మన కంపెనీ. ఈరోజు ఎగ్ ప్రొడక్షన్ కాంబినేషన్‌లో గూడా ఒక బిగ్గెస్ట్ ఎంపైర్‌ని బిల్డ్ చేస్తున్నాం. బీఎస్ఎఫ్ ఎగ్‌ని మనం ప్రొడక్షన్ చేయటానికి. వీటన్నిటి ద్వారా ఏంటంటే వ్యవసాయ క్షేత్రంలోనే కాదు, ఈ వ్యవసాయమే కాకుండా ఆక్వాకల్చర్ వీటన్నిటిలోనూ గూడా మన యొక్క కంపెనీ ఉనికిని, ప్రకృతి సిద్ధమైనటువంటి విధానాల్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ, వాటిని వీలైనంత తక్కువ ధరల్లోనే ఏదైతే మన దగ్గరలో ఉన్నటువంటి సిటీస్‌కి అందిస్తూ, వారి ఆరోగ్యానికి గూడా మేమందరం గూడా తోడ్పడాలనే ఒక సదుద్దేశం అండి ఇదంతా. మీరందరూ గూడా మాకు తోడ్పడతారని, సహకరిస్తారని నమ్ముతూ, వీరందరిని ఈ రోజు నుంచే మనం ఈ ప్రయత్నాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు మీకు అప్డేట్ వస్తుంది యూట్యూబ్‌లో. ఎలా ఉంది, క్రాప్ ఎలా వస్తుంది, మన విధానాలు ఎలా ఉన్నాయనేది ప్రతిరోజు పోస్ట్ చేస్తారండి. మీరు యాక్చువల్‌గా ఈపీఎల్ ఫార్మర్స్ అనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఎర్లైట్ ప్రైవేట్ లిమిటెడ్ దాంట్లో గూడా ఈ పోస్టులు ప్రెజెంట్ వస్తాయి స్టార్టింగ్‌లో. తర్వాత టోటల్‌గా గూడా యువతే నడుపుతారు. వారి ఆధ్వర్యంలో ఈ ప్రపంచాన్ని ఒక కొత్త ఈ విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ, ఒక కొత్త ప్రపంచంలోకి వారు గూడా అడుగు పెడతం జరుగుతుంది. మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ చంద్రశేఖర్, చైర్మన్ ఈపీఎల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఇప్పుడు మనం ఈపీఎల్ ఫార్మర్స్